హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వాక్యము, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమ, తీసుకోవటం కంటే ఇయ్యటము ధన్యత, ఆశీర్వాదము, బ్లెస్సింగ్స్. మరి చాలామంది జీవితాల్లో ఇచ్చేది పెట్టేది ఆ చేతులు రావు, ఆ మనసు ఉండదు. మనసులో పెట్టాలనిపించినప్పుడు, మనసులో ఇవ్వాలనుకున్నప్పుడు ఆ ఇచ్చే మనస్సు కూడా దేవుని మనసు అన్నమాట. ఇచ్చే మనసు దేవుని మనసు. ఇయ్యడానికి చేయి చాపాలి, అదే ఆశీర్వాదం అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజున ఎంతమంది ఇచ్చే మనసు కలిగి ఉన్నారు? ఇవ్వటం ధన్యత అని తెలిసిన తర్వాత ఇచ్చే మనసు అంటే, మా దగ్గర లేదండి, మేము ఇవ్వలేకపోతున్నాము అని చెప్తారు కొంతమంది. కానీ ఇచ్చేవాళ్ళు, ఒకటి సామెత ఉందన్నమాట, చేసే చేతులు ఊరుకుండవంట. ఇచ్చే మనసు ఉన్నప్పుడు ఖచ్చితంగా 10 ఉంటే అందులో 2 ఇతరులకు పెట్టే మనసు ఉంటుంది. తన కొంచెంలోనైనా చేయి చాపే మనసు ఉంటుంది. కొంతమందికి ఎక్కువ ఉంటుంది కానీ పెట్టే మనసు ఉంటుంది. పిల్లికి బిచ్చమేయరంటారు చూడండి, అటువంటి బుద్ధి కలిగి ఉంటారు. కానీ దేవుని పిల్లలకి అది నేర్పించలేదు దేవుడు. పరలోకపు తండ్రి అబ్రహాముకు ఒక పరీక్ష పెడతారు. ఇస్సాకును ఎంతో ప్రేమిస్తున్నాడు, నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని అనిపించేసి అబ్రహామును అడుగుతాడు, నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు. సరే ప్రభు అని వెళ్ళిపోయి 3 రోజులంతా ప్రయాణం చేసి మోరియా దేశంకి వెళ్ళి అక్కడ మళ్ళీ ప్రార్థన చేస్తే, అక్కడ మళ్ళీ ప్రభు ఫలానా పర్వతం అన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన దహన బలిగా ఇస్సాకును పడుకోబెట్టి కత్తి ఎత్తిన తర్వాత అబ్రహాము ఆగు అనేసి ఆపేసి, నీకొక్కగానైనా ఒక్క కొడుకుని నాకు ఇవ్వడానికి వెనుదిరగలేదే అనేసి దేవుడు మనిషికి, అబ్రహాముకు దేవుని మీద ఉన్న ప్రేమ, ఇవ్వడానికి ఏదైనా ఇవ్వడానికి, కుమారుణ్ణైనా ఇవ్వడానికి మనసు వెనుదిరగలేదు. కానీ దేవునికి ఇవ్వడానికి కుమారుణ్ణి వెనుక తీయలేదు, ఇచ్చేయడానికి సిద్ధపడినాడు. అడిగినాడు, ప్రభు నేను ఇచ్చేయాలనుకున్నా. నిజంగా ఎంత మంచి మనసు అబ్రహాం విశ్వాసము. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అంటే అబ్రహాము అంత స్థాయికి వెళ్ళి, ఆ అబ్రహాము ఇస్సాకు పైకి కట్టి బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తి కూడా ప్రభు ఆపే వరకు కూడా తను విశ్వాసంతోనే ముందుకెళ్ళి. ఎందుకంటే ప్రభువుకు అసాధ్యమైనది లేదు అనేది విశ్వాసము ద్వారా కనుగొన్నాడు. ఎలా అంటే శ్రీధర్మం ఉడిగిపోయినా కూడా ప్రభువు అద్భుత రీతిలో ఇస్సాకునిచ్చినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప దేవునికి నేను ఇస్సాకును దేవుడు అడిగినాడు, నేను ఇస్తే బూడిదలోనున్నైనా మళ్ళీ తిరిగి అదే ఇస్సాకును కూడా బయటికి తీసుకురాగల శక్తిమంతుడు నా దేవుడు. నా దేవుడి వాగ్దానము గొప్పది అని నమ్మినాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము ఇస్సాకుని ఇయ్యడానికి వెనుతిరిగినప్పుడు తండ్రి, పరలోకపు తండ్రి కూడా ఆదాము ద్వారా బయటికి వచ్చేసి ఏదైనా తోటలోండి ఏదైనా తోటలో దేవుని యొక్క మాట వినక అవిధేయులై బయటికి వచ్చిన తర్వాత వారిని తిరిగి తండ్రితో సంధి చేయటానికి ఒక్కగానొక్క కుమారుడైన, అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును నీకోసం నా కోసం బలి ఇయ్యడానికి వెనుతిరగలేదు. ఇచ్చినాడు. యేసుక్రీస్తును నీకోసం ఇచ్చినాడు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని నీకోసం ఇచ్చినాడు. ఈ రోజున ఇవ్వటము ఒక ధన్యత. ప్రభువు మాదిరి చూపిస్తున్నాడు. చాలామందికి ఇచ్చే మనసు ఉండదు, త్యాగం చేసే మనసు ఉండదు.
అటువంటి మనసు కాదు దేవునికి కావాల్సింది. దేవుడు ఏమి నేర్పిస్తున్నాడో ఆ రకంగా నడిచేటువంటి వారుగా ఉండాలి. ఇయ్యటము ధన్యత, పెట్టడము ధన్యత. దేవుడు ఏమి చెప్తున్నాడో అది మీ జీవితంలో మీరు మీ జీవితంలో మీరు అది క్రియలలో చూపించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అపోస్తలులు అలాగే చూపించారు. ఈ రోజున క్రైస్తవుని చెప్పుకుంటున్నాను, నువ్వు సమకూర్చుకోవడమే సరిపోయిందేమో. ఒక ఇంటికి ఇంకొక ఇంటికి సమకూర్చుకోవటం, ఒక పొలానికి ఇంకో పొలం సమకూర్చుకోవటం, ఇంకోటి సమకూర్చుకోవటం, ఇంకో ఇలా సమకూర్చుకోవడానికే సరిపోతుందేమో నీ బ్రతుకు. దాన్ని కాపాడుకోవడానికే సరిపోతుందేమో. ఒకతను కొట్లు పెద్దవి చేసుకొని, నా ప్రాణమా తినుము తాగు సుఖించుమన్నాడు. ఏమైంది? ఇదిగో ఈరోజు రాత్రి నీ ప్రాణమును వాళ్ళు అడుగుతున్నారు. చూడండి, ఎవరిని బాధించి తీసుకొచ్చుకున్నావో వాళ్ళ మనస్సు, వాళ్ళ ప్రాణం, నీ ప్రాణాన్ని అడుగుతూ ఉంటుంది. అందుకనే ఇయ్యటం నేర్చుకోండి. దోచుకోవటం కాదు, కానీ ఇచ్చే మనసు. అవసరతలు ఉన్న వాళ్ళకి చేయి చాపే మనసు. ఇయ్యటం అంటే డబ్బు ఒకటే అనుకుంటారు. ఇయ్యటం అంటే ప్రతి విషయాల్లో ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకోవటము, వాళ్ళ కొదువలో అది ఏ రకమైనదైనా కూడా వారికి అందియటం. ఒక పప్పు లేదు, ఇదిగో పప్పు నా దగ్గర ఉంది. ఇదిగో హాస్పిటల్లో ఉన్నారు, డబ్బు లేదు, ఇదిగో నా దగ్గర 200 ఉంది, తీసుకో. ఇలాంటి మనసు యేసుక్రీస్తు మనసు. అలాంటి మనసు క్రైస్తవుడిగా నీకు ఉండాలి. కొంతమంది ఇంకొక మాట ఏంటంటే, నీ ఇంటికి వస్తే ఏం పెడతావు, నా ఇంటికి వస్తే ఏం తెస్తావు. ఎంతసేపు ఉన్నా తీసుకోవటము పెట్టించుకోవటమే ఉంటుంది, కానీ పెట్టాలి తీసుకుపోవాలనే మనసు రాదండి. ఈరోజున మారండి మనసు. ఒక చోటికి పోతున్నాం, వాళ్ళకి ఏదైనా ఇవ్వటం. ఒకరు మన ఇంటికి వస్తున్నారు, ఏం తెచ్చినారని వాళ్ళ చేతులకు వెళ్ళి చూడక, వాళ్ళకి ఏం పెడదామా అని చూడాలి. ఆదరించి వాళ్ళకి ఒక మంచి నీళ్ళు ఇవ్వటం, వాళ్ళకి ఏది అయితే నీకు అనుకూలమైనది. మళ్ళీ కొంతమంది వాక్యం ఇలా చెప్పింది, ఇస్తే ధన్యత అని అప్పులన్నీ తీసుకొచ్చి ఇచ్చి, పలానా వాక్యం ఇలా చేసిన అలాగా అర్థం చేసుకోకూడదు వాక్యమును ఆత్మలో నువ్వు వింటే పరిశుద్ధాత్మ మీకు మరి గైడ్ చేస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇయ్యటము చాలా మంచి మనసు. సర్దుబాటు చేసుకొని ఇతరులకి ఇవ్వటం. ఒకరు ఏడుస్తున్నారు నాకు లేదు అని, అప్పుడు సరే నువ్వు తీసుకోలే, నాకు వద్దులే అని. చిన్న పిల్లలండి ఒక చోట పోతే దోశలు వేస్తుంటే ఒక ఆమె ఏడుస్తుంది, ఒక అమ్మాయి ఏడుస్తుంది. ఈ అబ్బాయి దోశ, చిన్నపిల్లల వయసు 10 సంవత్సరాలు, ఆ దోశ తీసి నువ్వు తీసుకొని తిను చెల్లి అని ఇచ్చేస్తుంది. చిన్న వయసు, పసి వయసే, వాళ్ళు తినే వయసే, కానీ చిన్న పిల్లవాడికి. కానీ తన పక్కనున్న ఏడుస్తున్న ఆ చిన్న బిడ్డకి తనది ఇచ్చేసేసినాడు. ఎంత మంచి మనసు. ఒక చాక్లెట్ మనమే ఇచ్చి మనకేమంటే ఇవ్వరు చిన్నపిల్లలు, కానీ యేసయ్య పిల్లలుగా ఇచ్చే మనసు మీకు ఉండాలి, ఆదుకునే మనసు మీకు ఉండాలి. బాధల్లో ఉన్న వారికి వారి బాధను తీసేయటానికి, వాళ్ళ ఇబ్బందులు తీసే నీ వంతు నువ్వు వారికి చేయి చాపే మనసు నీకు ఉండాలి. ఇస్తున్నావా, దాచుకుంటున్నావా, పెడుతున్నావా, పెట్టించుకుంటున్నావా? ఇవి యేసయ్య ఏం చెప్పినాడో నీ జీవితంలో ఆ విధంగా నడిచి ఆశీర్వదించబడాలి. ఇందులో కూడా ఆశీర్వాదం ఉందని నువ్వు తెలుసుకో. ఇయ్యటంలో కూడా ఆశీర్వాదం ఉంది, పెట్టడంలో కూడా ఆశీర్వాదం ఉంది. ఒకరికి అవసరమైనది ఇచ్చి సర్దుకోవటంలో కూడా ఒక ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదాన్ని ఎందుకు చూడరు? ఎంతసేపున్నా పెట్టించుకోవటానికి, ఎంతసేపున్నా సాధించుకోవడానికి, ఎంతసేపున్నా కంఫర్టబుల్గా మాకుందా లేదా, మేము బాగుండాలి, అది ఎందుకు ఆలోచిస్తావు? నీవు సర్దుకొని ఇతరులకు చేచాపడం, నువ్వు సర్దుకొని ఇతరులకు ఆదుకోవటం, నువ్వు సర్దుకొని ఇతరుల కోసం త్యాగం చేయటము నువ్వు నేర్చుకున్నప్పుడు అది కూడా ఒక ఆశీర్వాదము. దానివల్ల కూడా నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఆ గుణము చాలా మంచి గుణము. ప్రభు కృప వారిపైన ఉంటుంది. అట్టి
ఆత్మీయ జీవితాన్ని కలిగి బ్రతుకుదురుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకునే నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశించండి, ఆరోగ్యాల్లో ఇచ్చండి. విన్న వెంటనే తండ్రి వాక్యానుసారంగా పెట్టడానికి, ఇవ్వటానికి మనస్సు కలిగి ఆశీర్వదించబడే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.